కొత్తగూడెం సింగరేణి సంస్థలో మారుపేర్లు విజిలెన్స్ కేసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారసత్వ ఉద్యోగులు చేపట్టిన ధర్నా వారం రోజులుగా కొనసాగుతోంది. యజమాన్యం ప్రభుత్వం స్పందించకపోవడంతో 8 మంది ఉద్యోగులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. 49 గంటలుగా దీక్ష కొనసాగుతుండటంతో వారి ఆరోగ్యం క్షీణిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 300 మంది వారసత్వ ఉద్యోగ బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిఎండి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇబ్బంది పడి చనిపోవడం జరిగింది. దయచేసి కూడా మా ఉద్యోగాలు DNA టెస్ట్ మా ఉద్యోగాలు మారు పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే మారు పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే ఆర్ఎల్సి ఒప్పందం మా ఉద్యోగాలు ఇంకెన్నాళ్ళు కనబడేటట్టు పెడదాం. ఎంత వారించినా కూడా వారైతే వినడం లేదు. సిఎండి లేదా ఇక్కడికి వచ్చి గత 5 రోజుల క్రితం నుండి నిరసన దీక్షను ఒక్కరు బుక్ పట్టుకోరు, బుక్కులు అన్నీ మెన్షన్ చేసుకోరు, బుక్ ఇడిచిపెట్టకండి. ఇప్పుడు టైం రాసుకో, టైం ఒకసారి మీరు ఇలా హెల్త్ స్టేటస్ ఎలా ఉంటుంది? నమస్తే, నా పేరు మోహన్, టీఎంపీని. ఇక్కడ వీళ్ళకి చెక్ చేయడం జరిగింది. రావణ్ కుమార్ అనే వ్యక్తికి బీపీఎస్ చాలా తక్కువగా ఉంది. 90/60 ఉంది. స్వెట్ కూడా ఎక్కువ వస్తుంది. తన హాస్పిటల్ ఫుడ్ 48 అవర్స్ నుంచి ఇంతవరకు క్లియర్ తీసుకోవడం జరిగింది. తనకి బీపీ చాలా తక్కువ ఉంది. సాయికి నుంచి కూడా బీపీ చాలా తక్కువ ఉంది. 18/60 అవుతుంది. తను కూడా హాస్పిటల్ తీసుకోవాలి. తన ఇంతవరకు కూడా వాటర్ తీసుకోకపోవడం, ఫుడ్ తీసుకోవడం వల్ల పల్స్ రేట్ కూడా తగ్గిపోతుంది. వాళ్ళు ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకోవాల్సి ఉంది. ఎక్కాలి, లేకపోతే హాస్పిటల్ అటెండ్ కావాల్సి సీరియస్ కండిషన్ చాలా బాగుంది. 80-60 ఉంది నేను పేషెంట్. మారుపేరు విజిలెన్స్ పెండింగ్ బాధితులమైన మేము గత వారం రోజుల క్రితం నుండి నిరసన దీక్ష చేస్తున్నాము. RG1 GM ఆఫీస్ వద్ద 3 రోజులు చేశాము. ఇక్కడ గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాము. గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి సభలో మీరేమన్నా సముద్రాన్ని తీసుకొచ్చి భూపాలపల్లికి ఇవ్వమంటున్నారా? ఓన్లీ మారుపేరు సమస్యనే కదా, వెంటనే ప్రభుత్వం రాగానే 2 నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తా అన్నాడు. ఇప్పటికి 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ కూడా మా మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు ఏది పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు. మరి ఆ తర్వాత మేము గతంలో 3 నెలల క్రితం బట్టి విక్రమార్క గారిని కలవగా బట్టి విక్రమార్క గారు కూడా ఒక 1 నెల రోజులలో కమిటీ వేసి మీ సమస్యను పరిష్కరిస్తా అన్నారు. ఇప్పటి వరకు కమిటీ ఫార్మింగ్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయలేదు. కమిటీ ఫార్మింగ్ అనేది చేశారని చెప్తున్నారు, కానీ అది ఏ రోజున నిర్ణయం చేస్తారు, ఏ రోజున మా ఉద్యోగులపై ప్రకటన ఇస్తారో చెప్పడం లేదు. ఏంటంటే 1 నెల రోజులు 2 నెలలని ఇట్లా వాయిదాలు వేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు మా ఉద్యోగాలు మాకు ఎప్పుడు ఇప్పిస్తారో చెప్పడం లేదు. గత 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మా యొక్క నాయకుడు లక్క శ్రవణ్ గౌడ్ మరియు రాజేందర్, అన్వేష్, ఇతరులు అందరూ బీపీ డౌన్ అయి 60/80 ఉంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏమనగా, ఒకవేళ వీరికి ఏమైనా ప్రాణాపాయం కలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిది, బట్టి విక్రమార్కది, సింగరేణి CNMDది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు యాజమాన్యం నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదో ఒక ప్రకటన వచ్చేంత వరకు వీరు ఆమరణ నిరాహార దీక్ష విడవమని చెప్తున్నారు. మేమందరం సుమారు 40 మందిని వారికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇక్కడే రాత్రి పగలు ఉంటున్నాం. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాం. నా పేరు దర్గుల కోమరమ్మ. నేను గోదావరిగంజ్ నుంచి వచ్చిన. మా ఆయన దర్గుల రాజయ్య. మేము మా ఆయన పేరు దర్గుల రాజయ్య కాదు, దర్గుల కోమరయ్య. ఈయన పని రాదు అని నా కొడుకుని తీసుకొని వస్తే ఈ హెడ్ ఆఫీస్కి ఒక 10 సార్లు వచ్చిన, పంపించేసిండ్రు. అక్కడ ఎంక్వైరీ చేసిర్రు బిజినెస్ వాళ్ళతోటి. దొంగతనాన్ని వచ్చి మమ్మల్ని అంతా గాయ చేసిర్రు. వాళ్ళు చేయబట్టి మా పని ఆగిపోయింది. మా పిల్లలు మేము అంతా ఆగమాగం అవుతున్నాం. నాకు 2 కొడుకులు. ఆగమాగం అవుతున్నాం. అక్కడ గోదావరిగంజ్లో 4 రోజులు చేసినాం. ఇక ఇక్కడికి వచ్చినాం మళ్ళీ. ఇక్కడ ఎవరు సొంతం లేదు. వీళ్ళు చూడు ఈ పిల్లలు ఎలా ఉన్నారో. ఏ కన్న తల్లి కడుపు కాలుతాడా మరి అయినా? ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు? సేవలు వన్నారు. ఇప్పటికీ 4 రోజులు 5 రోజులు అవుతుంది. ఎవరికి ఇంత మందలు ఇచ్చిన వాళ్ళు లేరు. నేను వీళ్ళతోటి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది తిరగబట్టి. అయ్యా నా వయసు 60 ఉంటాయి. ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏడికి వెళ్ళాలి అని తెలియక ఇక వీళ్ళని చూసుకుంటా నేను వీళ్ళతో తిరిగితే నాకు బీపీ పెరిగి నా చూపు కూడా తక్కువ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు, మట్టి విక్రమార్క గారు సింగరేణికి ఏం అనిపించలేదా? గింత కూడా ఏం సిగ్గు అనిపించలేదా? సింగరేణికి మేము గింతగానో అవస్థ పెడుతున్నాం. వాళ్ళ పిల్లలు ఏసీలలో వంటారు, మా పిల్లలు రోడ్డు మీద పన్నారు. చూడు వాళ్ళ జీవితాలే చూడు. మా కళ్ళ తల్లి కడుపులో కాల్స్తారా ఈ సింగరేణి వాళ్ళు? ఉన్నారా లేరా అసలు సింగరేణి వాళ్ళు? వీటీసీ వాళ్ళు కూడా రావాలా బయటికి. మా పిల్లలకు మారు పేర్లు తీసేసి మా పిల్లల జాబులు మా పిల్లలకి ఇస్తేనే తప్ప ఇక్కడ నుంచి కదలము, వెళ్ళము. అవసరం అనుకుంటే ప్రాణాలైనా తీస్తాము. మా పిల్లల సేవలు వన్నారు. రాత్రి బీవీ దహన అవుతాయ్యా. ఏ తల్లి కన్న బిడ్డలైనా ఒకటే. వాళ్ళని చూస్తే నా కడుపు తరుక్కపోయింది. ఇప్పటికి 4 రోజులు వాళ్ళు నోట్ల మంచిలు పొత్తలేరు. వాళ్ళతో పాటుగా నేను కూడా ఉంటున్నా. ఈ వయసులో నాకు ఇది ఎంత అవసరమా సారు? చెప్పండి. మా గోల ఇనుండి రేవంత్ రెడ్డి గారు మీకు నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకున్న మా పిల్లల జీవితాలకు ఒక బాట కల్పించి ఒక జీవితం ఇచ్చి మా కోడళ్ళు కూడా వెళ్ళిపోయారు పనులు రాక. ఏది మీ నాన్న జాబు ఏది అని నిలేసి అడుగుతారు. వాళ్ళు సిగ్గుసేటుకు వాళ్ళు ఇంటికే వస్తలేరు. ఒక్కొక్కరు ఇళ్లకు పిల్లలను చూస్తానికి. మాకు మా రోగాలకు వాళ్ళు ఏడ తెచ్చి పెడతారు సారు పైసలు. పుట్టారు రోగాలు మాకు వచ్చే పింఛను మా రోగాలకే సరిపోతలేవు. వాళ్ళ పిల్లలు ఏం పెట్టి చేస్తారు? చదువుకున్నా కానీ ఆధార్ కార్డులు చెల్లక, ఇవి చెల్లక, బట్టల దుకాణాల హోటళ్ళ ఆడ ఈడ ఉండి పిల్లలు చదువుకున్నామంటే పిల్లల చదువులు లేక రంగోలిస్తారు. ఏది మా నాన్న జాబ్ ఏది అని అడుగుతుండ్రు. మేమేమి చెప్పాలి? మీ కొడుకు కాదు అని అంటారు వాళ్ళు. ఇళ్ళకి వచ్చి రేవంత్ రెడ్డి గారు మా గోల ఇని మా బాధ ఇని మాకు న్యాయం చేయండి. సింగరేణి వాళ్ళు యూనియన్లు అంతా కలిసి మాకు న్యాయం చేయండి. మారు పేరు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే